మార్చి 29న సూర్యగ్రహణంతో పాటు షష్టగ్రహ కూటమి ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు. ఒకే రాశిలో అన్ని గ్రహాలు కలిసి ఉండటాన్ని గ్రహకూటమి. మార్చి 29న మీనరాశిలో 6 గ్రహాలైన రవి, బుధుడు, శుక్రుడు, చంద్రుడు, శని, రాహువు కలయిక ద్వారా ఏర్పడుతుంది. షష్టగ్రహ కూటమి చాలా అరుదైన అంశం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒకే కక్షలోకి 6 రాశులు రావడం అరిష్టమని, విధ్వంసం తప్పదని కొన్ని రాశుల వారికి అరిష్టమంటూ కొందరు పేర్కొంటున్నారు. అయితే ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం మనుషుల కంటే దేశాలపైనే ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు విజయేంద్రమణ్యం చెబుతున్నారు. దేశాల మధ్య యుద్ధాలు, జల ఒప్పందాల విషయాల్లో వివాదాలకు దారితీస్తుందని అంటున్నారు. అలాగే రాబోయే 3 నుంచి 6 నెలల వ్యవధిలో ప్రకృతి వైపరీత్యాలు, ముఖ్యంగా నీటికి సంబంధించినవి అంటే సునామీలు, వరదలు రావడం, ఓడలు మునిగిపోవడం వంటివి జరిగే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా నీటి కరువు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇక మనుషుల విషయానికొస్తే కొంతమందికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, అస్వస్థతకు గురి కావడం, కడుపులో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, పాదాలకు సంబంధించిన సమస్యలు రావడం వంటివి జరుగుతాయని, డయాబెటిక్, న్యూరోపతి సమస్య ఉన్నవారు మాత్రం ఈ 6 నెలలు కాస్త జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం అందరి మీద పడుతుందని, మీనరాశి వారి మీద ఎక్కువ ఉంటుందని అంటున్నారు. అయితే పెద్దగా భయపడాల్సిందేమీ లేదని, కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.